ఆధ్యాత్మిక నగరం తిరుపతి కాస్త గంజాయి డెన్గా మారుతోంది. 5 ఏళ్లుగా ఈ మహానగరాన్ని గంజాయి వినియోగానికి రవాణాకు అనుకూలంగా మార్చుకున్నారు స్మగ్లర్లు. గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్న పరిస్థితుల్లో 100 రోజుల్లో గంజాయి నిషేధం టార్గెట్గా పెట్టుకుంది కూటమి సర్కార్. రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చిమీరుతున్నాయి. శివారు ప్రాంతాలకు పరిమితమైన మత్తు సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. జిల్లాలో గంజాయి గుప్పుగుప్పుమంటోంది. యువత మత్తులో జోగుతోంది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు పనిచేస్తున్నాయి. కాలేజీలు, హాస్టళ్లు, శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా ఈ వ్యసనం తిరుపతి యువతను కమ్మేస్తోంది. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, హాస్టల్ గదుల్లోకి గంజాయి ప్రవేశించింది. విద్యార్థులు సులువుగా మత్తుకు దాసోహం అవుతున్నారు. వివిధ మార్గాలలో తిరుపతి చేరుకుంటున్న ఈ గంజాయి 1-2 రోజుల్లోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా మారి విక్రయానికి సిద్ధమైపోతోంది. ప్యాకెట్కు 500 నుంచి 800 రూపాయల వరకు అమ్ముతారు. ఒక ప్యాకెట్తో 6-7 సిగరెట్లు తయారు చేస్తారు. గంజాయి వినియోగదారులు ఫోన్ చేసినా సరుకు డెలివరీ చేస్తారు. అనాథలు, బిచ్చగాళ్లు కూడా ఈ తరహా వ్యాపారానికి ఊతమిస్తున్నారు. గతంలో చంద్రగిరిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి గంజాయి అమ్మినట్లుగా వచ్చిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అమ్మిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. తిరుపతి రేణిగుంట జంక్షన్లు అడ్డాగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో తిరుపతిలోని మెజార్టీ డివిజన్లలో అధికార పార్టీ కార్యకర్తలమంటూ కొందరు గంజాయి అమ్మకాలు సాగించారు. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా చేయడానికి ఓ గ్రూప్ ప్రయత్నం చేసింది. అలా ఇప్పటి వరకు గంజాయి అమ్ముతూ పట్టుబడిన వారిపై 450కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి నెలా సుమారు 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రవాణాకు అనుకూలంగా ఉండడంతో పాటు భక్తుల ముసుగులో తిరుపతి రావడం సులభం కావడం కూడా స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లకు దేశం నలుమూలల నుంచి ట్రైన్స్ వస్తుండడంతో దీన్ని సెంటర్ పాయింట్గా పెట్టుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు స్మగ్లర్లు. ఇక్కడ నుంచి స్మగ్లర్లు శ్రీలంకకు కూడా గంజాయి రవాణా చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి దందాపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్ గంజాయి నిర్మూలనకు 100 రోజులు టార్గెట్గా పెట్టుకోవడంతోనే పోలీస్ అధికారులు సైతం సీరియస్గా స్పందిస్తున్నారు. తిరుపతిలో రాత్రి నిఘా పెరిగింది. దీంతో పాటు కాలేజీల వద్ద కూడా నిఘా పెంచారు. గుంపులుగా ఉన్న బ్యాచ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో పెడుతున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.